తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికాలో చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల కలలకు ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయాలు గండుకొడుతున్నాయి. H-1B వీసా నిబంధనలు సోషల్ వెట్టింగ్ గండం చాలదన్నట్లు తాజాగా F-1 స్టూడెంట్ వీసాల జారీలోనూ కోత విధించడం ఆందోళన రేపుతోంది. 2024తో పోలిస్తే 2025లో భారతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలు ఏకంగా 62% తగ్గినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంలో చదువుకుని స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు మొండి చెయ్యే ఎదురవుతోంది. 2025 అడ్మిషన్ సీజన్లో భారతీయ విద్యార్థుల వీసా అనుమతులు గణనీయంగా తగ్గినట్లు అమెరికాలోని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ CIS అధ్యయనం వెల్లడించింది. 2024 ఏడాదితో పోలిస్తే 62% తగ్గినట్లు పేర్కొంది. 2025 మే ఆగస్టు మధ్యలో అమెరికా కాన్సులేట్లు భారతీయ విద్యార్థులకు 22,149 F-1 స్టూడెంట్ వీసాలు జారీ చేస్తే 2024లో ఇదే సమయంలో 58,694 వీసాలు జారీ అయ్యాయి. సాధారణంగా ఏటా ఈ సీజన్లో భారతీయులకు సగటున 50,000కు పైనే విద్యార్థి వీసాలొస్తాయి. కానీ గతేడాది ఈ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా చైనాతో పోలిస్తే భారతీయులకు స్టూడెంట్ వీసా నిరాకరణలు దాదాపు రెట్టింపు ఉన్నట్లు CIS నివేదిక తెలిపింది. 2024లో చైనీయులకు 61,075 విద్యార్థి వీసాలివ్వగా గతేడాది ఆ సంఖ్య 40,034గా ఉంది. అంటే వీసా అనుమతులు 34% తగ్గాయి. ట్రంప్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అమెరికాలో వలస విధానాలు కఠినతరం చేశారు. దీనివల్ల విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకొని కెరీర్ను నిర్మించుకోవడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే సోషల్ వెట్టింగ్, ఇతరాతర నిబంధనలతో విద్యార్థులు సతమతమవుతున్న వేళ ఇప్పుడు వీసా అనుమతులను తగ్గించడం మరింత భయపెడుతోంది. అటు F-1 వీసాదారుల నివాస అనుమతిపై కూడా ట్రంప్ సర్కార్ పరిమితి విధించింది. గతంలో F-1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద ఉండేవారు. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేసి నిర్దిష్ట కాల పరిమితిని అమలు చేసేందుకు సిద్దమైంది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండాలంటే విదేశీ విద్యార్థులు మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్లో ఈ మార్పు అమల్లోకి రానుంది.